వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ హరియాలి కబాబ్ నేర్చుకుందామా. ముందుగా 1 kg చికెన్ బాగా కడుక్కొని తీసుకోవాలి. 1 kg చికెన్ తీసుకొని అందులో 3 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 2 నిమ్మకాయలు పిండుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసే విధంగా ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక జార్లో తగినన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, తగినంత పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పేస్టుని 2 స్పూన్లు చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమంలో 1/2 టీ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కబాబ్ స్టిక్స్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టి దానికి అన్ని చికెన్ పీసెస్ అన్నీ పెట్టుకోవాలి. ఎన్ని పడతాయో చూసి అన్ని చికెన్ పీసెస్ని పెట్టుకోవాలి. అన్నీ ఇలాగా పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ చికెన్ పెట్టుకున్న స్టిక్స్ని పెనం మీద అన్నీ కాల్చుకోవాలి. 1 సైడ్ 10 మినిట్స్ పెట్టి మరలా 1 సైడ్ 10 మినిట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా కాల్చుకున్న దాని తర్వాత పొయ్యి మీద డైరెక్ట్గా ఇలా ఒక్కొక్క దాన్ని పెట్టి మళ్ళీ కాల్చుకోవాలి. ఇలా కొంచెం కాలిన తర్వాత ఒక 5 మినిట్స్ కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ హరియాలి చికెన్ కబాబ్ రెడీ. ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకుని రెస్టారెంట్ స్టైల్ హరియాలి చికెన్ కబాబ్ రెడీ.